వరంగల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హరే కృష్ణ వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు రూపాయ ధీమహి అంటూ హరినామస్మరణలతో మురళీ కృష్ణ మందిరం మార్మోగుతోంది. ఇక 90 స్కూళ్ల విద్యార్థులతో గీతా శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని హరే కృష్ణ సమాజం నిర్వహించింది. వీరిలోని దాదాపు 150 మంది విద్యార్థులు భగవద్గీతను అభ్యసించినట్లు ఆలయ సిబ్బంది చెప్పారు. ఇక దీనిపై వరంగల్ రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ జన్మాష్టమి పుష్కరాలను పురస్కరించుకొని వరంగల్ నగరంలోని అన్ని ఆలయాలు పూర్తిగా శ్రీకృష్ణ నామస్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతం మనం పోతన్ నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం వద్ద ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి శోభ అయితే ఉదయం నుంచి మొత్తం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణ స్వామివారికి ఈరోజు జన్మాష్టమి సందర్భంగా పూర్తిగా అలంకరణ చేసి ఈరోజు వివిధ నైవేద్యాలతో అలంకరణ చేసినటువంటి సంబంధం కనబడుతుంది. పూర్తిగా 108 రకాల నైవేద్యాలను నివేదిక సమర్పించి స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నటువంటి సందర్భం పడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు చేస్తున్నటువంటి నామస్మరణ మాత్రం ఆలయ ప్రాంగణం పూర్తిగా మారుమవుతుందని చెప్పుకోవచ్చు. అంటే 24 గంటల పాటు వాసుదేవుని ఏకనామ స్మరణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మురుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ అంటే ముఖ్యంగా పోతన్ నగర్ టెంపుల్లో కూడా భక్తులు అశేష ఆదరణతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన విశిష్టత ఏమి, దాని గురించి ఏమి చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం కొంతమంది కృష్ణ భగవాన్ సేవకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి అంశం ఎలా ఉంది? ముఖ్యంగా కృష్ణ భగవాని జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి? వరంగల్ ఎలాంటి పాత్ర అవుతుంది? మేము ఈ దేవాలయ నిర్మాణం గావించి 25 వత్సరాలు పూర్తి వస్తున్నది. ఈ సందర్భంగా స్వామి సుందర చైతన్యానంద స్వామి మా గురుదేవులు విగ్రహ ప్రతిష్ఠ చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను అనంతోత్సాహాల మధ్య జరుపుకుంటున్నాం. మేము త్రినగరంలో ఉన్న కాజీపేట, వరంగల్, హనుమకొండ నగరాలలో ఉన్నటువంటి 96 స్కూళ్ల నుండి 2000 మంది విద్యార్థుల చేత భగవద్గీత శ్లోక పఠన పోటీలు పెట్టించాం. పిల్లలందరూ 2000 మంది పిల్లలు పాల్గొన్నటువంటి పోటీలలో దాదాపు 120 మంది ముస్లిం పిల్లలు పాల్గొని తరించారు. భగవద్గీత శ్లోకాలు పఠించి తరించారు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనేటువంటి శ్లోకాలతో పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాలలో నేను వస్తానని చెప్పినట్లుగా స్వామివారు అవతరించి ఇక్కడ ఈ రోజు రాత్రి జన్మించి 4 యుగాలలో ఉన్నటువంటి మనల్ని తరించడానికి పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వెలువడినటువంటి భగవద్గీత శ్లోక పఠన పోటీలు ఈ నగరంలో పెట్టించి విద్యార్థులందరినీ తరింపజేశామని ప్రార్థిస్తూ భక్తులందరికీ తెలియజేస్తూ అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఈ పర్వదిన సందర్భంగా భక్తులందరినీ ప్రార్థిస్తున్నాను. జై గిరిధారి, జై జై గిరిధారి. జరుగుతున్నటువంటి పురస్కారం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయం నుంచి ఎట్లా ఉంది అసలు ఈరోజు జరుగుతున్నటువంటి కృష్ణ నామస్మరణతో ఆలయాలు మొత్తం పూర్తిగా మార్మవుతున్నాయి. జై కృష్ణ భగవాన్ అంటూ హరినామ స్మరణాలు కూడా మోగుతున్నాయి. ఎలా ఉంది అనుకోండి ఈరోజు అసలు? ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి శ్రీకృష్ణ జన్మస్థలమైనటువంటి మధురను తలపించే విధంగా ప్రతి సంవత్సరం శ్రీ మురళీకృష్ణ భగవాన్ మందిరంలో ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ వేడుకలు చేస్తున్నటువంటి యజమాన్యానికి, గుడి కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం రోజు కూడా చాలా భక్తి ప్రపత్తులతో ఇక్కడ భజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ భజన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంటుంది. కృష్ణం వందే జగద్గురు అన్నట్టు భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే నేను భజనల ద్వారా, నేను ఎక్కడైతే భజనలు చేస్తారో ఆ భజనల రూపంలో ఉంటా అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ మందిరంలో చాలా చక్కగా భజనలు చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహించినటువంటి యజమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఈరోజు 99 టీవీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నా. ఎందుకంటే ఆధ్యాత్మికతను వెలసిల్లే విధంగా ఈరోజు ప్రజలలో, పిల్లల్లో, ముఖ్యంగా యువతకు ఇలాంటి విషయాలు తెలియాలంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారానే జరుగుతుంటాయి. కాబట్టి మీ యజమాన్యానికి, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లున్నది? జై శ్రీకృష్ణ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రతి కృష్ణాష్టమి రోజు చాలా ఘనంగా చేస్తారు. ఈ గుళ్ళో సుందర చైతన్యానంద స్వామి ఇక్కడ ప్రతిష్ట చేసిన స్వామిని. అప్పటి నుండి చాలా ఏకనామంతో 24 గంటలు చాలా బాగా చేస్తారు ఈ గుళ్ళో. మేము ప్రతిసారి వస్తూ ఉంటాము, ప్రతి వారం వస్తూ ఉంటాము ఈ గుడికి. చాలా బాగా జరుగుతుంది. జై శ్రీకృష్ణ. ఉట్ల పండుగ కూడా చాలా బాగా జరుగుతుంది. ఉట్టిలు కూడా సాయంత్రం చాలా బాగా కొడతారు. చాలా బాగా జరుగుతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఈ విధంగా ఈరోజు ఉదయం నుంచి స్వామి వారికి జరుగుతున్నటువంటి అభిషేకాలు, అదేవిధంగా
దర్శనం చేసుకున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. జై శ్రీ భగవాన్ భగవాన్. హలో, జై గిరిధారి. మేము సత్సంగ సభ్యుని, నా పేరు భాస్కరు. మేము 2020 సంవత్సరం నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. మేము ఇది కాకుండా కూడా ప్రతి సంవత్సరము ఈ భగవద్గీత పాటల పోటీలు పెట్టుకుంటూ ఉంటాము. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ సాయంత్రము ఎవరినో ఒక గెస్ట్ను పిలిచి వారితోని ప్రైజెస్ ఇప్పిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలే కాకుండా ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి ఏకాదశి రోజు, ప్రతి మంగళవారం రోజు, ప్రతి ఆదివారం రోజు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఇది మీ అందరి దయ వలన, మీ అందరి సహకారములతోని ఈ సత్సంగు సభ్యునిగా నేను మాట్లాడుతున్నా. జై గిరిధారి. అయితే ఈ విధంగా చెప్తున్నారు. ఈరోజు శ్రీకృష్ణ భగవాన్